I've heard you're preparing for exams. I've heard you're writing exams. I want to share a few guidelines మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మీరు చదివేది దేవుని కోసం అని మర్చిపోకండి. అది మీకోసమో, మీ తల్లిదండ్రుల కోసమో, ఎవరి కోసమో కాదండి. You're studying for God's glory. Colossians 3:24 says, మీరు మనుషుల నిమిత్తము కాక ఏది చేసినా దేవుడు చూస్తున్నాడని మనస్ఫూర్తిగా చేయమని ఆయన వాక్యం తెలియజేస్తుంది. డూ ఇట్ అంటూ గాడ్. మీరు టాపర్ అయితే అది దేవునికి మహిమ. మీకు విజయం వస్తే అది దేవునికి మహిమ. సో డూ ఇట్ అంటూ ద గ్లోరీ ఆఫ్ గాడ్. రెండవది, మీ చేతికి ఏ పని ఇచ్చినానో అది శక్తిలోపం లేకుండా చేయమని ప్రసంగి 9లో రాయబడి ఉంది కదా. అయితే వర్క్ హార్డ్. యూ హ్యావ్ టు వేకప్ ఎర్లీ. యూ హ్యావ్ టు కట్ స్లీప్, కట్ ఇట్ ఆఫ్. యూ హ్యావ్ టు కట్ సమ్ ఫ్రెండ్స్, సమ్ అవుటింగ్స్, అన్నీ కట్ చేయండి. వర్క్ హార్డ్, బీ గోల్ ఓరియంటెడ్, బీ ఫోకస్డ్. దృష్టి కలిగి విజన్ తోటి జీవించండి, బ్రతకండి, చదవండి. అదే రీతిగా చదివే ప్రతిసారి చదవక ముందు బైబిల్ చదవటము మర్చిపోవద్దు. మొట్టమొదటిగా బైబిల్ చదవండి. బైబిల్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్, ఆల్ విజ్డమ్. సో రీడ్ ద బైబిల్, స్టడీ ద వర్డ్ అండ్ దెన్ ఎంటర్ ఇన్ టు స్టడీయింగ్ యువర్ సిలబస్. డు నాట్ ఫర్గెట్ టు రీడ్ యువర్ బైబిల్. అండ్ శక్తి లోపం లేకుండా గివ్ యువర్ బెస్ట్ షాట్ ఎట్ ఎవ్రీ ఎగ్జామ్. మూడవది, నో చీటింగ్ ఎట్ ఎనీ కాస్ట్. నో మ్యాటర్ వాట్ పీపుల్ సే. మనుషులు కల్చర్, పద్ధతులు అవన్నీ మనకు అక్కర్లేదు. ప్రొటెక్ట్ యువర్ ఇంటెగ్రిటీ, ప్రొటెక్ట్ యువర్ వాల్యూస్, ప్రొటెక్ట్ యువర్ స్టాండర్డ్స్. ఫెయిల్ అవ్వాల్సి వచ్చినా పర్వాలేదు, బట్ డు నాట్ చీట్. నో షార్ట్ కట్స్ టు సక్సెస్. రిమెంబర్, గాడ్ ఈస్ వాచింగ్. దేవుడే తలను హెచ్చించే దేవుడు. మీరు నమ్మకంగా, నిజాయితీగా, ఇంటెగ్రిటీ తోటి జీవించండి. అదే రీతిగా ఎనీబడి హూస్ ఫియరింగ్ ఎగ్జామ్, ఐ వాంటెడ్ టు జస్ట్ రిమైండ్ యూ అబౌట్ దిస్ వర్స్, Deuteronomy 20. మీ శత్రువులతో యుద్ధంలో పోయినప్పుడు, గుర్రములను, రథములను, మీకంటే విస్తారమైన జనంని చూసినప్పుడు భయపడవద్దు. మీ హృదయంలో జంకనీయకుడి, భయపడనివ్వండి, వనక్కండి, వారి ముఖం చూసి బెదరకండి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఆమేన్. ఐ ప్రే గాడ్ విల్ గివ్ యూ గ్రేట్ సక్సెస్. మీ తల పైకెత్తబడితే దేవుని నామం మహిమపరచబడుతుంది. కాబట్టి గివ్ ఇట్ ఆల్ యువర్ బెస్ట్ అండ్ మే గాడ్ గో విత్ యూ. May God empower you. May God give you memory, grasping, understanding power. May God give you knowledge and wisdom for His glory's sake. All the best.